पद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय जय जय। ఓం నమో వెంకటేశాయ. అందరికీ స్వాగతం సుస్వాగతం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ కనపడుతున్న టెంపుల్ పేరు వచ్చేసి యాదాద్రి తిరుమల అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకు వరంగల్ వెళ్ళే రూట్లో ఉండిద్ది. ఇంకా దీని యొక్క మరొక పేరే మనకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనమాట. ఇది సుమారుగా మనకు 22 ఏకర్స్లో ఉండిద్ది. ఓవరాల్గా ఇది వచ్చేసి మన్నెపల్లి హిల్స్ పైన ఉండిద్ది అనమాట. ఇది కంప్లీట్ అవ్వడానికి 7 years పట్టిద్ది. అలాగే 2024 మార్చి 6వ తేదీన అయితే ప్రారంభించారనమాట చిన్నజయర్ స్వామి చేతుల మీదుగా. ఇంకా అలాగే మనకు ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే పల్లవాస్, విజయనగర, చోళ, చాణక్య ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉండిద్ది అనమాట. అలాగే 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే గర్భగుడిలో ఉండిద్ది. అలాగే 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం ఉండిద్ది. అలాగే మనకు 40 అడుగుల రథం ఉండిద్ది. ఇది వచ్చేసి మన్నెపల్లి ఫ్యామిలీ వాళ్ళైతే కట్టించారనమాట, ఆ ట్రస్ట్ వాళ్ళు. ఇంకా ఇదే అనమాట ఎంట్రన్స్ వచ్చేసి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకైతే వైష్ణవులకి గురువు అయిన రామానుజాచార్య వారి విగ్రహం అయితే ఉండిద్ది అనమాట. ఇంకా లోపల విషయానికి వస్తే లోపలికి వెళ్ళగానే మనకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్స్ అయితే ఉంటాయి. జతకు 5 రూపాయలు తీసుకుంటారు అంతే. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఫీజు వచ్చేసి కార్కి 50 రూపాయలు, బైక్ అయితే 20 రూపాయలు అనమాట. ఇంకా ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే డైరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్. బ్రహ్మరథం ఉంది ఇక్కడే. మీరు ఇక్కడ బ్రహ్మదేవుని కూడా దర్శించుకోవచ్చు. బ్రహ్మరథం కూడా ఉందన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా రూటు. ఇదనేది ఎవరైతే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ వీల్ చైర్స్ ఉంటాయి అనమాట. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వీల్ చైర్స్ ఉంటాయి. వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొస్తారు అనమాట. ఇక్కడ కనపడేది మనకు వచ్చేసి శ్రీవారి మండపం అనమాట. అలాగే ఇక్కడ భోజనశాల కూడా ఉండిద్ది. దీని కెపాసిటీ వచ్చి 1200 మెంబర్స్ కంట. మనము ఏదైనా బుకింగ్ చేసుకోవాలన్నా, దేవుడికి ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలన్నా అక్కడైతే కౌంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రైజ్ అవన్నీ ఉంటాయి అనమాట. అక్కడైతే మనము ప్రైజ్ కట్టి డబ్బులు ఇచ్చేసి మనమైతే బుక్ చేసుకోవచ్చు స్లాట్ అనేది. లోపలికైతే మనకైతే అలవ్ లేదు. ఏమైనా బుక్ చేసుకోవాలన్నా, ఏమైనా దానాలు చేయాలన్నా లోపలికి వెళ్ళి అయితే మొత్తం చేసుకోవచ్చు అంట. అక్కడ ఫ్లాగ్ చూడండి గాలికి అదిరిపోయింది. పదండి మనమైతే దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా ఇప్పటికే టైం అయిపోయింది బాగా. ఓం నమో వెంకటేశ. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇవన్నీ శ్రీవారి కళ్యాణ వేదికలో ఇక్కడ అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు మనం అయితే స్లాట్స్ అయితే లోపల. 5 నుంచి 5:30 సుప్రభాత సేవ. పర్ హెడ్ వచ్చేసి 500 అనమాట. కండుమా, స్వామివారి విశ్లేషపత్రం, లడ్డు ఇవైతే ఫ్రీగా ఇస్తారు. ఇవన్నమాట ఓవరాల్గా. ఇక్కడైతే టికెట్స్ అక్కడ తీసుకోవచ్చు. ఏమైనా సహాయం కావాలంటే ఇక్కడ అడగచ్చు. అలాగే టికెట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫోన్స్ అయితే డిపాజిట్ ఇక్కడ చేసేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మనం. ఎక్కడైతే మనం ఎంట్రన్స్ ఉండిద్దో అక్కడైతే క్లారిటీ కనపడిద్ది. అక్కడే అనమాట శ్రీవారి పాదాలు కూడా ఉండిద్దాయి. అలాగే మనకు ద్వారపాలకులు కూడా ఉంటారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇద్దరు. ఇంకా పదాన్ని మనం అయితే వెళ్ళిపోదాం. స్వామివారి పాదాలకి ముక్కొని మనమైతే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే బాగుండిద్ది, బాగా కనపడిద్ది అనమాట. కనపడుతుంది కదా ఎంత బాగుందో. జనాలు ఈవినింగ్ అయ్యే కొద్దీ జనాలు అయితే పెరిగిపోతున్నారు. ఇంకా పదాన్ని మనము దేవుణ్ణి ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఇప్పటికే చాలా టైం అయింది. లెట్స్ గో. ఇక్కడ కనపడుతుంది కదా, ఇవే అనమాట శ్రీవారి పాదాలు. ఇక్కడైతే ఆల్రెడీ మేము ముక్కున్నాం, ఆల్రెడీ అయిపోయింది. మనకు ఇక్కడ నుంచి అనమాట లోపలికి వెళ్ళిపోవాల్సింది. పైన కూడా మనకు కొన్ని విగ్రహాలు ఉంటాయి అనమాట. ఇంకా పదండి. ఇవి అనేది స్టెప్స్ అనేవి ఓవరాల్గా 108 స్టెప్స్ అయితే ఉంటాయి. నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి వైకుంఠ ద్వారం అనమాట. ఇక్కడ వచ్చేసి 10 మండపాలు ఉంటాయి.
10 అవతారాలు అయితే కనపడతారు దేవుళ్ళు. ఇప్పుడు మనకు ఇక్కడ 108 స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క 10 స్టెప్స్కి ఒక్కొక్క అవతారాలు అయితే ఉంటారు అన్నమాట దేవుళ్ళు. ఫస్ట్ వచ్చేసి మనకు మత్స్య అవతారము, నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ కుర్మ అవతారం అనమాట. ఇది సేమ్ తాబేలు ఉంటారు కదా అలా షేప్ అనమాట దేవుడు, కుర్మ అవతారం. నెక్స్ట్ మనకు వచ్చేసి వరాహ అనమాట, వరాహ అవతారం. నెక్స్ట్ అవతారం వచ్చేసి నరసింహస్వామి అవతారం అనమాట. చూడండి, మనకు ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉండిద్ది, దగ్గరే అనమాట. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, వెళ్ళిపోవచ్చు మనం అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు వామన అవతారం. నెక్స్ట్ మనకు వచ్చేసి శ్రీ పరశురామ అవతారము. నెక్స్ట్ మనకు వచ్చేసి శ్రీరామ అవతారం అనమాట, శ్రీరాముడు. బలరామ అవతారం. మనకి కృష్ణయ్య అవతారం అనమాట, శ్రీకృష్ణ అవతారం ఇది. మనకు కల్కి అవతారం. మనకు ఇంకా మొత్తం ఎలా అంటే ఇది కల్కి మళ్ళీ పుట్టేది ఎప్పుడంటే ఈ యుగంలో మనకు పాపాలు ఎక్కువైపోయి అసలు పుణ్యం అనే మాట వినపడినప్పుడు మనకి దేవుడు అనేవాడు మళ్ళీ పుడతాడు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి 108 స్టెప్స్ అయితే ఎక్కేసామన్నమాట. మొత్తం కింద నుంచి చూసుకోండి, శ్రీవారి పాదాల నుంచి మొత్తం వచ్చేస్తే ఇక్కడికి 108 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనమైతే 10 అవతారాలను అయితే దర్శించుకున్నాం. మత్స్య అవతారం, కుర్మ, వరాహ, నరసింహస్వామి, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి మొత్తం అయితే చూసేసాం. ఇంకా పదండి వెళ్ళిపోదాం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇదే అనమాట మనకు ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళడానికి గర్భగుడిలోకి అక్కడ క్యూ కనపడుతుంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం మనమైతే. అక్కడ 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, ఫ్రీ దర్శనం ఉన్నాయి, అలాగే 300 ఉంది, 500 కూడా ఉన్నాయి అనమాట. మనకు అమౌంట్ని బట్టి అలాగే మనకు టైంని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతి టికెట్ అయితే తీసుకోవచ్చు మనము మెయిన్గా. అలాగే గుడి కొద్దిగా రైట్ సైడే వినాయకుడి టెంపుల్ ఉండిద్ది. అలాగే ఇంకా మనకు గరుడ విగ్రహం కూడా ఉండిద్ది అనమాట. గరుడ విగ్రహం 2 సైడ్లు కనపడుతుంది, ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేలాగా ఉండిద్ది అనమాట. పదండి నేనైతే అది చూపిస్తాను. గరుడ విగ్రహం 2 సైడ్లు ఫేస్ అలా ఒకేలాగా ఉండిద్ది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ అనమాట, 2 ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది వచ్చేసి ఏకశిలా విగ్రహం అనమాట, 27 అడుగులు ఉండిద్ది. ఇక్కడ కింద ఉంది కదా, ఇది సేమ్ ఏ కన్స్ట్రక్షన్ అంటే విరూపాక్ష టెంపుల్ ఉండిద్ది కదా హంపీలో, సేమ్ అలాగే ఉండిద్ది అనమాట, సిమిలర్గా. ఇది ఓవరాల్గా మొత్తం హైట్ వచ్చేసి ఈ మండపం హైట్ 127 ఫీట్స్ అనమాట. దీని బ్యాక్ సైడే మనకు గరుడ బంగారమైన విగ్రహం అయితే ఉండిద్ది టాప్లో, 127 ఫీట్స్ టాప్లో అనమాట. వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చూడండి, నైట్ టైంలో ఇంకా మంచిగా ఉండిద్ది అనమాట. ఇంకా మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ గంట గురించి చెప్పాలన్నమాట. ఇది ఓవరాల్గా 1700 kgs అయితే ఉండిద్ది. ఇది వచ్చేసి మనకు ఇండియాలోనే సెకండ్ అనమాట అంత వెయిట్ గల గంట వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి అయోధ్యలో ఉండిద్ది అనమాట, అది 2500 kgs. ఇంకా మెయిన్గా ఒకప్పుడు ఇక్కడికైతే అలవ్ ఉండేది, ఇప్పుడైతే అలవ్ లేదనమాట. అది కట్టేశారు ఐరన్వి మొత్తం గ్రిల్స్తో, కొట్టడానికి కూడా వీలు లేకుండా చేసేసారు మొత్తం. వన్స్ ఇది కొడితే అంటే 2 నిమిషాలు అలానే ఉంటుంది అంట వైబ్రేషన్, అంత పవర్ అంట ఆ గంటకి. అది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ దాని గురించి. మనకు ఓవరాల్ 4 గోపురాలు అయితే ఉంటాయి. మనమైతే ఈస్ట్ నుంచి వెళ్ళి నార్త్ నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట దేవుని దర్శించుకున్న తర్వాత. ఇది వచ్చేసి వెస్ట్ గోపురం అనమాట. ఇక్కడే మనకు శ్రీవారిని కళ్యాణ వేదిక అయితే ఉండిద్ది. ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకైతే కృష్ణుడు విగ్రహం కూడా ఉంది. బాగా వాటర్ కూడా వస్తున్నాయి, బాగుందన్నమాట ఇదంతా. జయ కృష్ణ. ఇక్కడ కూడా మనకు వరాహ అవతారమైన దేవుడు అయితే ఉన్నాడనమాట, విగ్రహం ఉంది. ఇంకా వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా
ఇక్కడే అనమాట జలనారాయణుడు ఉంటాడు. ఈ ప్రపంచంలోనూ రెండోది అనమాట అని చెప్తారు వాటర్లో ఉండడం దేవుడిని. పదండి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇక్కడే అనమాట మహావిష్ణు రూపంలో ఉన్న జలనారాయణుడి విగ్రహం అయితే ఉండిద్ది. ఇక్కడ మన ప్రపంచంలోనే ఇది రెండోది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు నేపాల్లో ఉండిద్దంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే అనమాట జలనారాయణుడు నీళ్ళల్లో అలా పడుకొని ఉంటారు విగ్రహం. అందరైతే జనాలు బాగా వస్తున్నారు అనమాట చూడడానికి కూడా విగ్రహం సూపర్ ఉంది, మంచిగా అనిపిస్తుంది చూసేటప్పుడు. ఇంకా మనమైతే పదండి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, ఇప్పటికే టైం అయిపోయింది. అలాగే మీకైతే నైట్ వ్యూ కూడా చూపిస్తాను అనమాట తర్వాత, వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత. పదండి లెట్స్ గో. ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే బాగుందనమాట. ఇదని చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో. పదండి మనం కూడా ఇంకా బ్యాగ్ ఫోన్ అయితే అలవలేదు. ఫోన్ అయితే అక్కడ ఇచ్చేసి మనము సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే మనము దర్శించుకుందాం. లెట్స్ గో. 50 రూపీస్ దర్శనం ఇది ఇక్కడి నుంచి అనమాట. అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి సర్వదర్శనం అంటే ఐ మీన్ ఫ్రీ దర్శనం అనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్కి మొత్తం. లెట్స్ గో. ఇక్కడ రథం కనపడుతుంది కదా, ఇది వచ్చేసి 40 ఫీట్స్ అనమాట రథం. ఈ రథంతోనే స్వామివారిని ఈ గుడి చుట్టూ బాగా స్పేషియస్గా ఉంటుంది అనమాట రూటు. అక్కడైతే ఊరేగిస్తారు బ్రహ్మోత్సవాలు అప్పుడు. ఇంకా పదండి మనమైతే సెల్ అయితే డిపాజిట్ చేసేసి వెళ్ళిపోదాం. ఇదంతా 50 రూపీస్ అనమాట. మనమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే సెల్ ఫోన్ డిపాజిట్స్ 5 రూపాయలు ఒక్కొక్క సెల్కి. పదండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది అనమాట. సూపర్ అనిపించింది, ప్లెజెంట్ గా ఉంది. బాగా చూసిన వెంటనే దేవుణ్ణి అయితే మంచిగా అనిపించింది నాకైతే. అలాగే అండాల అమ్మవారు ఉన్నారు, పద్మావతి దేవి, మొత్తం అమ్మవారు అయితే ఉన్నారు లెఫ్ట్ రైట్ లో. బాగా జరిగిన దర్శనం ఓవరాల్ గా అయితే. ఇంకా క్రౌడ్ అయితే ఇప్పటికిప్పుడు పెరిగిపోతున్నారు అనమాట. ఇంకా మీకైతే నైట్ వ్యూ కూడా చూపిస్తా చూడండి ఓవరాల్ గా ఎలా ఉందో. లెట్స్ గో. 500 రూపీస్ కి కానీ 300 కానీ 50 రూపీస్ కానీ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. 500 రూపీస్ సేవకి 300 రూపీస్ సేవకి ఏంటంటే ఒక శ్రీవారి వస్త్రము ప్లస్ ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు అనమాట. 500 రూపీస్ కి ఇలా వెళ్ళిపోవచ్చు. 500 ప్లస్ 300 రూపీస్ కి అయితే ఇది 500 కి, అది 300 కి అక్కడ కనపడేది. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకైతే అదంతా 50 రూపీస్ ప్లస్ ఫ్రీ దర్శనం. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదైతే క్రౌడ్ అయితే ఇప్పుడు ఫుల్ రష్ అయిపోయారు. పెరిగే కొద్దీ క్రౌడ్ అంతా, లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ ఎక్కువ వస్తుంది అనమాట. 50 రూపీస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ రోజు మా అదృష్టమేనే చెప్పాలి. దేవుణ్ణి అయితే మాడవీధులలో ఊరేగిస్తున్నారు అనమాట. ఇంకా అందరైతే దాంట్లో అయితే పాల్గొన్నారు. మేము కూడా చూసాము దేవుణ్ణి దగ్గర నుంచి. ఇంకా దేవుని అయితే లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి నైట్ వ్యూ జలనారాయణుడి దగ్గర. జనాలు అయితే రాత్రి అయ్యే కొద్దీ జనాలు పెరిగిపోతున్నారు అనమాట. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ, ఇది వచ్చేసి కింద నుంచి వ్యూ అనమాట. కింద నుంచి అయితే ఇంకా బాగా కనపడిద్ది వ్యూ. దేవుడు చూడండి ఎంత బాగా కనపడుతున్నారు. మంచిగా అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం కంప్లీట్ అయ్యి మనమైతే ఇప్పుడు జలనారాయణ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. ఆఫ్టర్నూన్ కంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా మెయిన్ దర్శనం విషయానికి వస్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని అసలు చూడటం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆఫ్టర్ సో మెనీ డేస్ బాగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. వర్క్ ప్రెజర్లు ఇవన్నీ అసలు హ్యాండిల్ చేయలేకపోయాయి ఈ మధ్యలో. బట్ ఇప్పుడైతే బాగా నచ్చింది నాకైతే, బాగుంది. ఈరోజు బాగా దర్శనమైంది దేవుడిది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటా.
ఇంకా ఒక విషయం చెప్పాలి మీకంటే టికెట్స్ గురించి చెప్పాలన్నమాట. 50 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి, 300 ఉన్నాయి, 500 ఉన్నాయి. ఒక 500 అండ్ 300 ఏంటంటే చాలా తొందరగా అయిపోద్ది దర్శనం అనేది. అక్కడ శ్రీవారి వస్త్రాలు ప్లస్ ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు అనమాట. 300 500 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒక లైన్ డిఫరెన్స్ ఉండదు అటు ఇటు అంతే. ఇంకా 50 రూపీస్ కంటే కొద్దిగా టైం పట్టింది, ఒక 30 minutes. ఆన్ వీకెండ్స్ అయితే, వీక్ డేస్ తక్కువ పడుతుంది నాకు తెలిసి. ఇంకా సర్వదర్శనం అంటే టైం పట్టింది, అది వీకెండ్స్ లో ఇంకా ఎక్కువ టైం పట్టింది అనమాట. 1 hour 2 hours పట్టింది. అదైతే మీకు చెప్పగలను. ఫ్యామిలీతో వస్తే కొద్దిగా డబ్బులు అపార్ట్ పెట్టుకోవచ్చు, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే బెటర్ టు 50 రూపీస్ కానీ 300 కానీ తీసుకోవడం మంచిది అనుకుంటాం. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇంకా ఓవరాల్ గా మీకైతే కంటెంట్ నచ్చుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఫ్యూచర్ లో చాలా వచ్చింది అనమాట. మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చే ఉండిద్ది. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా కొట్టే ఉంటారు అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.